రోడ్డు ప్రమాదంలో యువకుడు మరణించిన ఘటనలో తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు గురువారం ఉదయం సోమల పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని రాంపల్లికి చెందిన చరణ్ ఈ నెల 19న బైక్పై వెళ్తుండగా టాటా ఎస్ వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. తిరుపతిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఈ ఘటనలో తమకు న్యాయం జరగేంత వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. అన్నమయ్య జిల్లా సోమల మండలంలోని రాంపల్లికి చెందిన చరణ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గంటల తరబడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బాధితులతో తమ్మళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి మాట్లాడారు. న్యాయం జరగలా చూస్తానని ఆయన హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. దీంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి.